మీకెప్పుడైనా 2 గుండె చప్పుళ్ళు వినిపించాయా? బిడ్డను కడుపులో మోస్తున్న తల్లికి మాత్రమే అది వినిపిస్తుంది. బాగానే ఉందండి. బాగుందనా? యాక్టింగ్ ఎలా ఉంది సార్? సమంత యాక్టింగ్ ఎలా ఉంది? యాక్టింగ్ సూపర్ అండి. అప్కమింగ్ హీరో ఓకే గుడ్. నాకు అర్థం కాలేదు సార్. నెమ్మదిగా అన్ని అర్థమవుతాయి కానీ దా కూర్చో. ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అవుతుందా? యూత్ బాగా కనెక్ట్ అవుతారండి. ఫ్యామిలీ కూడా ఓకే చూడండి. ఎలా ఉందండి మూవీ? ఎలా ఉందమ్మా యశోద మూవీ? చాలా బాగుంది, చాలా బాగుంది. ఇలాంటి కాల్స్ రిసీవ్ చేసుకున్నప్పుడు మనం పడ్డ కష్టం అంతా కూడా మర్చిపోతాం. వందన ఏ స్టోరీ అమ్మా? స్టోరీ అంటే స్టోరీ అంతా చాలా సస్పెన్స్ థ్రిల్లర్ అన్నమాట. లాస్ట్ వరకు ఆ సస్పెన్స్ ని మెయింటైన్ చేశారు. యశోద చాలా బాగుంది. ఇట్స్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ. అందరు చూడాల్సిన సినిమా. ఆ బిడ్డని ఆరోగ్యంగా జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మాకుంది. ఎంటైర్ మూవీ వాజ్ ఎక్కడా నాకు అవుట్ ఆఫ్ ఫోకస్ అనిపించలేదు. స్టోరీ లైన్ అండ్ స్క్రీన్ ప్లే కానీ వాజ్ వెరీ నైస్లీ డన్. మిమ్మల్ని సక్సెస్ కి చిరునామా అంటుంటారు. ఇట్స్ అ ప్లాన్ మర్డర్. ప్రపంచం 4 వైపుల నుంచి వస్తున్న 122 మంది లేడీస్ పేర్లు బయటకు వచ్చాయి. సమంత యాక్టింగ్ మాత్రం ఎర్రగా తీసిందన్న. అయోమయంగా ఉంది యశోద. కాజల్ కి కూడా అంతే, కళ్ళే తిరిగేవి. పాపం పిచ్చి పిల్ల ఎక్కడుందో ఏంటో. చిన్న చిన్న మూమెంట్స్ అయినా సెంటిమెంటల్. ప్రెగ్నెంట్ ఉండి కూడా అంత ఫైటింగ్ అని. అందుకే నాగ చైతన్య గారితో ఒక మంచి టాలెంటెడ్ వల్ల ఇడిపోయింది అనుకోవచ్చా? అనుకోవచ్చు అన్న. ఇప్పుడు ఈ టాపిక్ అవసరం అంటావా? ముందు వాడికి కాదు వీడికి బాంబు లగాదే. ఎందుకంటే చైతన్యాన్ని వదిలేసి తప్పు చేసావని. అవునవును తప్పు. ఢిల్లీలో జరిగింది ఇవాళ గల్లీలో జరిగింది. ఏం పీకుతారనుకుంటారా? పీక్స్ బ్రో. అది ఏంటంటే సమంత గారు ఉన్నారంటే అది వేరే. ఇక ప్రశాంతంగా ఇక అక్కడ కూర్చొని వ్యూ హైలీ ఎంజాయ్ చేయొచ్చు. నీకు పెళ్ళైందా? నచ్చిన అబ్బాయి కోసం వెతుకుతున్నాను. పక్కా సూపర్ హిట్ మూవీ. యా, వెరీ కామెడీ బాగుంది, సాంగ్స్ బాగున్నాయి. షీ ఈస్ వెరీ టాలెంటెడ్ అని అనిపించింది. గుడ్ ఫ్యాంటాస్టిక్. ఇంకా సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ఏంటి అంటే ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు భయ్య. వచ్చేసరికి మెంటల్ వస్తుంది భయ్య నిజంగా. సీరియస్లీ డైరెక్టర్ గారికి నిజంగా హ్యాట్స్ ఆఫ్. కానీ నాకు అంత అనిపించలేదు సెకండ్ హాఫ్. ఫస్ట్ హాఫ్ పోల్చుకుంటే సెకండ్ హాఫ్ 0. ఏంటి బ్రో అంత మాట?